లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా కాన్స్టాంట్ అంటే ఎంతో చూద్దాము. కాన్స్టాంట్ అంటే వాల్యూ చేంజ్ కానటువంటిది. 2, 3, 4 డాష్ 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 ఇవన్నీ కాన్స్టాంట్స్. దీని వాల్యూ చేంజ్ కాదు. వేరియబుల్ అంటే వాల్యూ చేంజ్ అయ్యేటటువంటిది. x = 1 అన్నాము, ఇక్కడ x అనేది వేరియబుల్ అవుతుంది. y = 4 అన్నాము, y అనేది వేరియబుల్. x = -100 అలా సో ఆన్. వాల్యూ చేంజ్ కానటువంటిది కాన్స్టాంట్, వాల్యూ చేంజ్ అయ్యేటటువంటిది వేరియబుల్. ఇక్కడ కాన్స్టాంట్ వేరియబుల్ రెండిటి కాంబినేషన్ ఉంది. దీన్ని ఏమంటామంటే టర్మ్ అంటాము. ఇది ఒక టర్మ్ అవుతుంది. ఇక్కడ చూడండి 2x + 7 అన్నాము, కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాము? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో = సైన్ పెట్టామంటే దీన్ని మనము లీనియర్ ఈక్వేషన్ అని అంటాము. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ ఓన్లీ వన్ వేరియబులే ప్రజెంట్ ఉంది. 2x - 7 = 35 ఉంది. దీన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. 2x - 7 = 35 ఉంది. దీంట్లో x వాల్యూని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, అది తర్వాత చూద్దాము. సో 2x - 7 = 35లో 2x - 7 = సైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటారు, రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS అని అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్వాల్వింగ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్. దాంట్లో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో వేరియబుల్స్, కాన్స్టాంట్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ అన్ ఈక్వాలిటీ సైన్. ఈక్వాలిటీ సైన్ ఉంటుంది. ద ఎక్స్ప్రెషన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ సైన్ ఈజ్ కాల్డ్ LHS ఆఫ్ ద ఈక్వేషన్. ద ఎక్స్ప్రెషన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద ఈక్వాలిటీ సైన్ ఈజ్ కాల్డ్ RHS ఆఫ్ ద ఈక్వేషన్. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS, రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS అంటారు. ఇన్ అన్ ఈక్వేషన్ ద వాల్యూస్ ఆఫ్ LHS అండ్ RHS ఆర్ ఈక్వల్. ఈక్వేషన్లో LHS, RHSలు ఈక్వల్గా ఉంటాయి. ఇన్ అన్ ఈక్వేషన్ ద వాల్యూస్ ఆఫ్ LHS అండ్ RHS ఆర్ ఈక్వల్. దిస్ హ్యాపెన్స్ టు బి ట్రూ ఓన్లీ ఫర్ సర్టన్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ యొక్క ఏదో ఒక వాల్యూకి ఇది ట్రూ అవుతుంది. దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. దీనినే మనము ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అని అంటాము. లీనియర్ ఈక్వేషన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. 2x - 7 = 35, 2x + 2y = 48, 4x - 1 = 2x + 5, x² + y = z అని ఉంది. ఇప్పుడు ఈక్వేషన్ 1లో చూడండి, ఈ డిగ్రీ ఈ టర్మ్ది 1 అవుతుంది. అంటే x యొక్క ఎక్స్పోనెంట్ 1 ఉంది కాబట్టి ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1 అవుతుంది. ఇక్కడ మనం 7 × x⁴ అని రాయొచ్చు కాబట్టి డిగ్రీ 0 అవుతుంది. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది ఉంటే అది ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అవుతుంది. ఇక్కడ డిగ్రీ 1. ఇక్కడ ఈ టర్మ్ యొక్క డిగ్రీ x⁴1 ఉంది కాబట్టి 1, ఇక్కడ y⁴1 ఉంది కాబట్టి 1. సో 1, 1 ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అవుతుంది. ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో 4x యొక్క డిగ్రీ 1, 1 యొక్క డిగ్రీ 0, 2x యొక్క డిగ్రీ 1, 5 యొక్క డిగ్రీ 0. సో డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 1. ఇక్కడ చూడండి ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1. సో హైయెస్ట్ డిగ్రీ ఈజ్ 2 కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 అవుతుంది. బట్ ఇది ఈక్వేషన్ 1 లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. దిస్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అవుతుంది. ఓన్లీ 1 వేరియబుల్ ప్రజెంట్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని అంటారు. ఎట్ ద సేమ్ టైం డిగ్రీ కూడా 1 ఉండాలి. 1 ఉంటేనే లీనియర్ ఈక్వేషన్ అని అంటారు. 1 కంటే ఎక్కువ డిగ్రీ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అనరు. డిగ్రీ ఆఫ్ ఈచ్ ఈక్వేషన్ 1, 2 and 3 is 1. So they are called linear equations. While degree of equation 4 is not 1.
ఈ 4 యొక్క ఈక్వేషన్ 4 యొక్క డిగ్రీ 1 కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ డూ దిస్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ చూడండి డిగ్రీ 1 వేరియబుల్ ఒకటే ఉంది. డిగ్రీ 1 కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది కానీ 2 వేరియబుల్స్లో అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే దీని డిగ్రీ 2 ఉంది. ఇక్కడ 1 1 దీనిది 2 అవుతుంది, దీనిది కూడా 2 అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. XY 1 1 అంటే 1 + 1 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ x⁴1 y⁴1 ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా x⁴1 y⁴1 ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ 1 2 3 p q sలు ఉన్నాయి కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అవుతుంది. సో సింపుల్ ఈక్వేషన్స్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ని ఇంకొక నేమ్ ఏంటి అంటే సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఇటు చూడండి, LHSలో మాత్రమే ఇక్కడ LHSలో మాత్రమే వేరియబుల్ ఉంది. ఇక్కడ బోత్ LHS అండ్ RHSలో 1 వేరియబుల్ ఉంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇది కూడా మనం సాల్వ్ చేసినట్లయితే x వాల్యూ వస్తుంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. Thus an equation of the form ax is equal to b or ax equal to b where a and b are constants and a not equal to 0 is called linear equation in 1 variable or simple equation. లీనియర్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంటే ax + b = 0 ఆర్ ax = b ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ab అనేవి కాన్స్టెంట్స్. డెఫినెట్గా a అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. దీన్నే లీనియర్ ఈక్వేషన్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ అని అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని అంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్. డూ దిస్ చూద్దాము. ఇక్కడ వేరియబుల్ 1 ఉంది, డిగ్రీ 1 కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది కూడా మనం సాల్వ్ చేసినట్లయితే ఓన్లీ వేరియబుల్ 1 కనిపిస్తుంది, డిగ్రీ 1 కాబట్టి ఇది కూడా సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది కాదు, ఎందుకంటే దీంట్లో 3 = 2x + y ఉంది. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ వేరియబుల్ 1 ఉంది, x/3 + 5 = 0లో వేరియబుల్ 1 ఉంది కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ x² + 5x + 3 = 0లో డిగ్రీ 2 ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ 5m - 6n = 0. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ 7p + 6q + 13s = 11లో p q s అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ కాదు. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అవుతుంది. 3t - 26 = 39. ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, డిగ్రీ 1 కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ సాల్వింగ్ సింపుల్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ద వేరియబుల్ ఆన్ వన్ సైడ్లో వేరియబుల్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము. 3y + 39 = 8 ఉంది. సో మనం ఏం చేయాలంటే ఈ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వింగ్ మీన్స్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ y. ఇక్కడ 3y మనం ఏం చేస్తామంటే 39ని ఇక్కడ ఉన్న 39ని RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది. 3y -39 + 8 అంటే -31 వస్తుంది. y ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 3, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. ట్రాన్స్పోజింగ్ టు RHS 3 to RHS. Therefore the solution of 3y + 39 = 8 is -31/3. దీన్ని మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసినట్లయితే LHSలో సబ్స్టిట్యూట్ చేయాలి. 3y + 39 = 3 ఇంటూ y వాల్యూ -31/3 + 39 3 3 క్యాన్సల్ అవుతుంది. సో which is equal to -31 + 39 = 8, which is equal to RHSలో 8 ఉంది. LHS RHS అయింది కాబట్టి మనకు వచ్చిన వాల్యూ కరెక్ట్.